హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తా. చాలామంది కాకరకాయ అనగానే చేదు అని చెప్పేసి తినరు. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా నేను ఇప్పుడు చేసి చూపిస్తా. చేదు లేకుండా చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే 1/2 కిలో కాకరకాయల వరకు తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయల్ని రౌండ్గా కట్ చేసి ఇత్తులు తీసేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు. కాకరకాయ ముక్కలకి ఉప్పు పసుపు పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి ఉప్పు పసుపు పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాకరకాయల్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాకరకాయల్లో ఉన్న చేదు తగ్గుతుంది. 20 నిమిషాల తర్వాత ఇప్పుడు చేతిలోకి ఎన్నొస్తే అన్నీ పట్టుకొని గట్టిగా పిసకాలి. కాకరకాయల్లో ఉన్న నీళ్లు మొత్తం పోయేలాగా పిసుకోవాలి. మొత్తం కాకరకాయల్ని నీళ్లు లేకుండా పిండుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాకరకాయల్లో ఉన్న చేదు మొత్తం పోతుంది. ఇలా నీళ్లు మొత్తం సపరేట్ అయ్యేలాగా పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగు వరకు కాకరకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని ముక్కలు సమానంగా ఫ్రై అయ్యేలాగా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలు ఫ్రై కావాలి. ఫ్రై అయిన కాకరకాయల్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 లవంగం. వెల్లుల్లి కొంచెం కారం ఉంటుంది కాబట్టి లవంగం 1 వేసుకున్నాను. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. 1/2 కిలో కాకరకాయలకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె పడుతుంది. నూనె వేడైన తర్వాత కట్ చేసి తీసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కరివేపాకు, వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటుకోకుండా సన్నని మంట మీద పెట్టి మొత్తం కలుపుకోవాలి. కొంచెం పసుపు మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సన్నని మంట మీద పెట్టి అడుగు అంటుకోకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలి. నూనెలో వెల్లుల్లి పేస్ట్ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు సన్నని మంట మీద వెల్లుల్లి పచ్చి వాసన పోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సన్నని మంట మీద అడుగు వరకు మెల్లిగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలు వెల్లుల్లి కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉంచండి. 2 నిమిషాల తర్వాత అడుగు మాడకుండా అడుగు వరకు మొత్తం కలుపుకోవాలి. అంతే, టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. వన్స్ ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.
ఇలా వేడి వేడి అన్నంలో కాకరకాయ వెల్లుల్లి కారం వేసుకొని తినండి.